ఫ్రెండ్స్ అన్నయ్య బర్త్డే ఇయ్యాలా స్పిరిట్ నుండి ఏం అప్డేట్ వచ్చింది, సలార్ నుండి ఏం అప్డేట్ వచ్చింది, కల్కి 2 నుండి ఏం అప్డేట్ వచ్చింది, సలార్ 2 నుండి ఏం అప్డేట్ వచ్చింది అనేటటువంటిది అండ్ ఎపిక్ నుండి ఏ విధమైనటువంటి రిలీజ్ చేశారు, ఇంకే అప్డేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రాజాసాబ్ నుండి ఎలాంటి పోస్ట్ వచ్చింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా కొద్దిగా డిసప్పాయింట్ అయినా అనమాట. బర్త్డే రోజు నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటివి ఏమీ కూడా రాలా, జస్ట్ ఫొటోస్ మట్టికే మనం ముందుకు వచ్చాయి. ఆ ఫొటోస్ అయినా పర్లేదు, బాగున్నాయి అనమాట. ఇలా అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు మనం, కానీ వేరే లెవెల్ ఉండబోతున్నాయని చెప్పి మరీ అనిపిస్తుంది. వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? సరే, ఫౌజీతోనే స్టార్ట్ చేద్దాం. ఇందాక ఫౌజీ గురించి ఒక వీడియో చేశా కదా, దాంతోనే మొదలు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫౌజీ లుక్ అయితే అసలు మైండ్ మింగుతుంది, మామూలుగా లేదు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. ఆ టైటిల్ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి టైటిల్ పెట్టినప్పటికీ ఆ ఫాంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. టైటిల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. సో సుభాష్ చంద్రబోస్ గారి ఇన్స్పైర్తో తీసేటటువంటి ఒక సినిమా అని చెప్పి కూడా బయట గట్టి వార్తలు వినపడుతున్నాయి అనమాట. ఏమైంది అనేటటువంటిది చూడాలి. దీని గురించి ఒక డిస్కషన్ నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేసినా కాబట్టి. అండ్ సలార్ సెగా దానికట్టే వస్తాను చూడండి. నిజంగా సెకండ్ పార్ట్కు సంబంధించి ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. జస్ట్ మేకింగ్ వీడియోలో ఉన్నటువంటి ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఇది ఏమాత్రం ఎడిటింగ్ కాదు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మేకింగ్ వీడియోలో మన ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది కదా, కాన్సార్ కా సలార్, వరద రాజమన్నర్ కా సలార్, సలార్ దేవరత రైసా అని చెప్పి ఈ మన వాళ్ళు ఎలివేషన్ ఇస్తారు, స్నేహ గారు ఎలివేషన్ ఇస్తారనమాట. ఆటోలో మన ప్రభాస్ అన్న తారు మీద నుండి దిగుతాడు, ఒక్కొక్కరిని కాల్చుకుంటూ వస్తాడు. ఆ తర్వాత అదొక గన్నులు బాంబు అయితే ఎక్కుతారు అనమాట. దానికి అందరినీ కూడా వేసేటటువంటిది అక్కడ షూట్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఆ గన్నులు మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఆ మేకింగ్ స్టిల్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసిన మట్టికి ఒకటే అనమాట, అదేంటి అని అంటే అన్న బాడీ. అసలు ఎడిటింగులు చేయకుండా, గ్రాఫిక్స్ యాడ్ చేయకుండా ఈ రేంజ్లో బాడీ ఏందన్న అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే మరీ కలిగింది. ఎలాంటి బాడీ ఉంచుకొని అంత సింపుల్గా ఉంటాడు, ఎంత సైలెంట్గా ఉంటాడు, ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడు, ఎంత ఇంట్రోవర్ట్గా ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది. చాలామంది గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మేకింగ్ వీడియోలో దొరికిపోతారనమాట. బైసెప్ చూడడానికి ఇంత ఉంటాయి మన సినిమాల్లో అబ్జర్వ్ చేస్తే, కానీ రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే మేకింగ్ వీడియోలోనూ ఆడియో ఈవెంట్లో ఇందులో బయటపడతారు. నీ అమ్మ బాడీ కూడా గ్రాఫిక్స్ అరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ ఇక్కడ ఆ హ్యాండ్ చూసే చెప్పుకోవచ్చు, అది ఏమాత్రం కూడా గ్రాఫిక్స్ కాదు, రియల్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇదైతే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఎలాంటి లుక్ నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, పార్ట్ 2కు సంబంధించి ఏదైనా యూనిక్ లుక్ని రిలీజ్ చేస్తారేమో అనేటటువంటిది మన ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. కానీ మనం ఒకటి తెలిస్తే మూవీ టీం ఒకటి తెలిసింది అని చెప్పి ఒక రేంజ్లో అయితే రిలీజ్ చేశారు. ఆ కూర్చునేటటువంటి విధానమైన నిజంగా గూస్బంప్స్ వచ్చాయి. ఇక్కడ 2 అప్డేట్లు అయితే వాళ్ళు ఇచ్చారు. సలార్ 2 100% ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఒకవేళ సలార్ 2 లేకపోతే, సలార్ 2 అనేటటువంటి ఆలోచన లేకపోతే ఈ రోజు ఏ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేయడానికి లేనే లేదు. సలార్ పేజ్ కూడా యాక్టివేట్ అయింది అనమాట. ఖచ్చితంగా సలార్ 2 గురించి నెక్స్ట్ ఇయర్ అని ఒక అప్డేట్ ఇస్తారని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొద్దిగా డిసప్పాయింట్మెంట్. అంటే కనీసం పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, కనీసం పార్ట్ 2లో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ లుక్ రిలీజ్ చేసిన మనకైతే పిచ్చిగా నచ్చేది. అదేది రిలీజ్ చేయకుండా ఇది రిలీజ్ చేయడం అయితే కొద్దిగా నాకైతే ఇదిగా అనిపించింది. కానీ పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలిగింది అనమాట. అండ్ ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఇది రాజాసాబ్ నుండి సాంగ్ రావాలి. అలా సాంగ్ వస్తుంది అని చెప్పి నేనైతే మరీ ఎక్స్పెక్ట్ చేశా. కానీ సాంగ్ రాదు అనేటటువంటి వాళ్ళైతే అఫీషియల్గా చెప్పారు. ఏమోలే ఏదో ఒకటి ఇవ్వాలిగా అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పండగ తీసుకొస్తున్నాడు రాజాసాబ్ అనేటటువంటిది ఈ విధంగా కూర్చున్నటువంటి ఒక లుక్ రిలీజ్ చేశారనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ప్రభాస్ అన్నని ఇలా చూడబోతున్నాం అనేటటువంటి క్యూరియాసిటీ కూడా నాకైతే ఉందనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మీరు ఎవరు కూడా ఊహించి ఉండరు. అలాంటి ఒక లుక్ని మీ ముందు పెడతాం, అలాంటి ఒక సాంగ్ని మీ ముందు పెడతాం, అలాంటి ఒక ప్రభాస్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మూవీ టీం అయితే మనకి హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అనమాట. ఒక సందడిగా ఉండబోతున్నాం భయ సినిమా అయితే. ఇప్పటిదాకా వేరే ప్రపంచాలు చూసాం, ఇప్పటిదాకా ప్రయోగాలు చేసినటువంటి ప్రభాస్ని చూసాం. కానీ ఈ సినిమాలో మట్టికే ఒక యూనిక్ ప్రభాస్ని, ఎవరు చూడనటువంటి ప్రభాస్ని, వేరే లెవెల్ ఉన్నటువంటి ప్రభాస్ని రాజ్యసభలో చూపిస్తారు అని చెప్పి ఈ ఒక్క పోస్టర్లో రిలీజ్ చేశారు. సాంగ్ కూడా చాలా సందడిగా ఉంటుంది, డ్యాన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. కన్నుల పండగ మనం అంటే కలర్ఫుల్ సినిమాని, అంటే ఇప్పటిదాకా బ్లాక్ అండ్ వైట్ చూసాం, వేరే ప్రపంచాలు చూసాం. అప్పుడిప్పుడు బాహుబలి కన్నా ముందు మిర్చిలో కలర్ఫుల్గా డ్యాన్స్ చేయడం మనం ప్రభాస్ని చూసాం. ఆ తర్వాత అంత కలర్ఫుల్గా ఏ సినిమాలో కూడా డ్యాన్స్ వేయలేదు, సందడి అయితే అసలుకే లేదు. కానీ ఈసారి అయితే థియేటర్లో మీరు లేసి డ్యాన్స్ వేసేలా ఉంటుంది ఆ సింగిల్ అని చెప్పి మనకైతే హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చెప్పి నాకైతే బాగా అనిపించింది. ఈ లుక్ కూడా నాకు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకే విధంగా అనిపించింది? నాకు ఫస్ట్ బాగా నచ్చింది సలార్ లుక్కే. అది చూసినప్పటికే దాంట్లో ఏదో తెలియనటువంటి వైబ్ ఉంది, దాంట్లో ఏదో తెలియనటువంటి ఒక మ్యాజిక్ ఉంది. అది చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది, చూడగానే గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఫౌజీలు కోకే అనిపించింది. ఈ రాజాసాబ్లు కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది అనమాట. నన్ను డిసప్పాయింట్ చేసింది ఎవరంటే మన కల్కి వాళ్ళే. కల్కి వాళ్ళు కల్కి 2 గురించి ఏదైనా ఇస్తారు, కర్ణుడు గురించి ఏదైనా ఇస్తారు, కర్ణుడు మేకింగ్ స్టిల్ ఏదైనా రిలీజ్ చేస్తారు అనేటటువంటిది నేనైతే మరీ అనుకున్నా. మరీ భారీగా ఎక్స్పెక్ట్ చేశా. మరి నా ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు ఏమనుకున్నారు ఏమో అనేటటువంటిది నాకు కూడా తెలియదు. కానీ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది
అనిపించింది అనమాట. అంటే వేరే లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే కొద్దిగా తగ్గించారనమాట. జస్ట్ భైరవ రుక్కు రిలీజ్ చేశారు, అది కూడా కొద్దిగా ఏలాగా అనిపిస్తుంది. భైరవ చూసుకున్నట్టయితే బుజ్జితో మాట్లాడుతుంటూ బుజ్జి మీద కూర్చుంటూ అదే రిలీజ్ చేశారు. పోయినసారి అన్న కొద్దిగా ఒక వీడియో రిలీజ్ చేశారు, టాన్ టట్టర సాంగ్ అప్పుడు ఎలా అనేటప్పుడు ప్రభాస్ అని ఫ్రాంక్ చేసేది. అలాంటిది ఏదైనా ఒక సర్ప్రైజ్ మేకింగ్ వీడియో లాంటిది రిలీజ్ చేస్తే చాలా బాగుండేది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. అలా రిలీజ్ అయినందుకు నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయినా, కల్కి టీం నుండి మరీ డిసప్పాయింట్ అయినా. సో షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా కంప్లీట్ చేశారంట కల్కి 2కి సంబంధించి. కనీసం ఒక లుక్ రిలీజ్ చేస్తే వీళ్ళకి ఏమయ్యేది, కనీసం ఒక చిన్న వీడియో బిట్ రిలీజ్ చేస్తే వీళ్ళకి ఏమయ్యేది అనేటటువంటిది. ఇవాళ మీరు చూడండి, వీడియో ఒక్కటి రాలా, ఆడియో ఒక్కటి రాలా, మొత్తం ఫోటోలతో సర్దుకోవడమే. ఫౌజీ నుండి ఒక పోస్టర్ని ఇచ్చారు, సలార్ నుండి ఒక పోస్టర్ని ఇచ్చారు, దీని నుండి కూడా ఆఖరికి కల్కి నుండి కూడా జస్ట్ ఒక పోస్టర్స్. ఎప్పుడైనా సరే వీడియోలతో మనం సందడి చేసేవాళ్ళం, ఒక టీజర్ వస్తుందిరా, ఒక సాంగ్ వస్తుందిరా, లేచి డ్యాన్స్ వేయచ్చురా అనేటటువంటి దాంతో సందడి చేసేది. కానీ ఈసారి మట్టికే ఓన్లీ ఆ పోస్టర్స్తోనే మనకైతే కడుపు నింపేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మీ ఆకలి తీరదు అనేటటువంటి విషయం నాకు కూడా తెలుసు అనమాట. బాహుబలి ది ఎపిక్, దీని నుండి మన రాజమౌళి గారు బర్త్డే అప్పుడు రాజమౌళి గారు బాహుబలి కోసం ఎంతలా కష్టపడ్డాడు అనేటటువంటి ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేశారు వాళ్ళు. అరే మరి అప్పుడు అంత టైం తీసుకొని ఆ పాత మేకింగ్ వీడియోలు రిలీజ్ చేశారు కదా, మరి ఇప్పుడు మీకు ఏం పోయే కాలం జస్ట్ శివుడు లుక్ అయితే రిలీజ్ చేశారు భయ్యా. ఇది నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మోస్ట్ ఎపిక్ చూసుకున్నట్లయితే ఇంకో 8 రోజుల్లో రిలీజ్ అవుతుంది బాహుబలి ది ఎపిక్. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక వీడియో క్లిప్ లాంటిది మొన్నే రిలీజ్ చేశారు, అనుష్క ప్రభాస్ అని ఉన్నది. వేరే వీడియోలు అంతకు ముందే రిలీజ్ చేశారు, 10 days to go, 12 days to go, 20 days to go అని. మరి అలాంటిది యాడ్ చేసినటువంటి సీన్లు, డిలీట్ చేసినటువంటి సీన్లు, ప్రభాస్ అన్న మేకింగ్ వీడియో క్లిప్ లాంటిది కనీసం బాహుబలి ఎపిక్ నుండి రిలీజ్ చేసిన కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అవేమీ రాలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నేను మరీ ఉన్నా. నేనైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయినా. ఒక ఫౌజీలోనే అదన్నా ఎత్తడో ఏడో అని చెప్పి కరెక్ట్గా సంవత్సరం నుండి మనం బాధపడుతూనే ఉన్నాం, మనం ఆలోచిస్తూనే ఉన్నాం. కానీ హనుగారి ఇంకెలా ఏడిపేయడం ఇష్టం లేక రిలీజ్ చేశారనమాట. ఆయన ఎపిక్ వాళ్ళు డిసప్పాయింట్ చేశారు, కల్కి వాళ్ళు డిసప్పాయింట్ చేశారు, సలార్ వాళ్ళు డిసప్పాయింట్ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది, చాలా టైం ఉంది, ముందు నీళ్ళు ఎన్టీఆర్ అయిపోవాలన్నమాట. కానీ నాగ్ అశ్విన్కి ఈ కల్కి తప్ప వేరే సినిమా లేదు, వేరే ప్రపంచం లేదు. కాబట్టి దీని గురించి ఆయన రిలీజ్ చేస్తే చాలా బాగుండేది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. అండ్ ఫైనల్లీ మీరు ఎదురు చూసేటటువంటిది స్పిరిట్. మరి నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. ఒకవేళ అప్డేట్ వచ్చుంటే ఈ వీడియో చేసే టైంకి ఖచ్చితంగా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే హ్యాపీ బర్త్డే ప్రభాస్ అనేటటువంటి ఒక పోస్ట్ కూడా లేదు అని అంటే ఇలా సాయంత్రం కల్లా ఏదో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది అనేటటువంటిది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. లైక్ ఆయన ఏం చేయబోతుండు అనేటటువంటిది మనకు చెప్పొచ్చు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేటటువంటి అప్డేట్ మనకి ఇవ్వచ్చు, లేదా టెస్ట్ లుక్ లైక్ ప్రభాస్ అన్నని పోలీస్ గెటప్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక టెస్ట్ లుక్ లాంటిది వంగా గారు అయితే చేసి ఉండొచ్చు అనమాట. మరి అలాంటిది ఏమైనా కుక్కు చేస్తాడా, లేకపోతే స్పిరిట్ ఫాంటే మార్చి మళ్ళీ ఏదన్నా కొత్తదేమన్నా ఇది చేస్తాడా అనేటటువంటి దానికోసం కూడా నేనైతే మరీ ఎక్స్పెక్ట్ చేస్తాను. స్పిరిట్ అప్డేట్ ఇంకా రాలా భయ్య. సో సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా విష్ చేయలేదు. ఆయన మొన్న ఈ మధ్యన ఏదో చిన్న సినిమా చూస్తే దాని గురించి మరీ కాంతార సినిమా చూసి కూడా దాని గురించి మంచి అప్రిషియేషన్స్ ఇచ్చిండు. అలాంటి ఆయన ప్రభాస్ అన్న బర్త్డేకి ఖచ్చితంగా విష్ చేస్తాడు. ఏదో స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది అనేటటువంటిదే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలుగుతుంది. ఇది అనమాట ప్రభాస్ అన్న బర్త్డేని పునస్కరించుకోండి. సలార్ నుండి, కల్కి నుండి, రాజాసాబ్ నుండి, ఫౌజీ నుండి, ఎపిక్ నుండి, బాహుబలి ది ఎపిక్ నుండి రిలీజ్ అయినటువంటి 5 బిగ్ సర్ప్రైజెస్ ఏం కాదు, 5 బిగ్ పోస్టర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాకలా ప్రభాస్ అన్న లేకపోతే టాలీవుడ్ లేదు అనేటటువంటి ఒక మాట నేను అన్నా. దానికి చాలామంది ఎందుకు బ్రో జోకులు చేస్తున్నాం అన్నారు, అందరూ రాజమౌళి అది అంటున్నారు. నిజంగా రాజమౌళి అంటే హానెస్ట్లీ మాట్లాడాలంటే అంత పీకుడుగాడైతే మరి త్రిబుల్-ఆర్తో ఎందుకు పేకలా పోయినమ్మా, దానికి మీరు సమాధానం చెప్పండి. ఒక హీరో పార్ట్ 1 కోసం కష్టపడటమే ఎక్కువ, అలాంటిది పార్ట్ 2 కోసం తన లైఫ్ మొత్తాన్ని ఇచ్చి బాహుబలి అనేటటువంటి సినిమా తీసి బాహుబలి అనేటటువంటి బ్రిడ్జ్ చేసిండు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఒక్కొక్కడు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాడు, మళ్ళీ పైకి తిరిగి ప్రభాస్ దేవుని ఎదురా రాజమౌళిది అంట. రాజమౌళి అంత తోపు అయితే మరి ఎందుకు కోట్ల పోతుండే మళ్ళీ 1800 కోట్ల సినిమా? దాంట్లో ఆయన తోపే కాదంటలా, ఆయన నిజంగా అంత తోపు. వితౌట్ ప్రభాస్ ఆయన కొట్టగలడు అని అంటే మరి అంతకుముందు ఎందులో కోట్ల పోయిండు, ఓన్లీ ప్రభాస్తో ఎందుకు కొట్టగలను అనేటటువంటి క్వశ్చన్కి నాకు ఆన్సర్ చేయండి. నేను ఎప్పటికైనా చెప్తున్నా, వితౌట్ ప్రభాస్ టాలీవుడ్ నథింగ్. ఆయన 70% బిజినెస్ చేస్తుంటాడు, ఆయన 70% మనం ఏందో ఇండియాకు చూపిస్తుంటాం. అలాంటి ఆయన లేకపోతే టాలీవుడ్ లేనే లేదు. ఒకవేళ ఆయన అలాంటి బాహుబలి అనేటటువంటి సినిమా తీపోతే ఎప్పుడే కూడా 90 కోట్లు 80 కోట్ల దగ్గరే మన బొత్తుకు ఆగిపోయేది అని చెప్పి ఈ సో కాల్ ఫ్యాన్ వర్సోలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నేను నిజం చెప్తాను, అబద్ధం ఏం చెప్పట్లా. ఎందుకంటే ఆయన నిజంగానే తోపుబజా. ఇందులో నేను ఎవరితో అయినా సరే ఆర్గ్యూ చేయడానికి రెడీగా ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.